వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, ప్రతిపక్షంలో ఉందా అన్న క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఏ నిరసన కార్యక్రమం అయినా సరే సూపర్ హిట్ అవుతుంది. ప్రజలు స్వచ్ఛందంగా వేల సంఖ్యలో వస్తున్నారు. మనం చూసాం కోటి సంతకాల మెడికల్ కాలేజీకి సంబంధించి కోటి సంతకాల సేకరణ ఒక ఉద్యమంలాగా నడిచింది. గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే పల్లెటూళ్ళ నుంచి సిటీస్ వరకు బీభత్సం చేశారు. అసలు సూపర్ హిట్ కాదు, బంపర్ హిట్ అయింది అనేసి చెప్పుకోవాలి. ఆ దెబ్బతోనే ప్రభుత్వ మెడికల్ కళాశాలకు టెండర్లు పిలిచినా కానీ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయలే. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధమ్కి కూడా ఇచ్చారు. ఎవరైనా సరే పాల్గొని తీసుకుంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వంలోకి తీసుకోవడమే కాదు, ఎవరైతే టెండర్లో పాల్గొని తీసుకుంటారో వాళ్ళని జైల్లో పెడతామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం. ఆ కోటి సంతకాల సేకరణ ఏదైతే చేశారో దాన్ని గవర్నర్ గారికి ఇవ్వడం, ఎందుకంటే లీగల్గా కూడా వెళ్తుంది. చాలా పకడ్బందీగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా మరో ఉద్యమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా, ప్రతిపక్షంలో ఉందా అనేసి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విరాళాల విలువ అధికార పార్టీ కన్నా ఎక్కువ వచ్చాయి. వైసీపీ టాప్, ఇంకా విరాళాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాప్. తగ్గేదే లేదు అన్న డైలాగ్తో రూలింగ్ పార్టీకి సవాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు కూడా దూసుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీకి విరాళాలు 83 కోట్లు వస్తే, జనసేన పార్టీకి 25 కోట్లు వస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 140 కోట్లు వచ్చింది విరాళాలు. పొలిటికల్ పార్టీల డొనేషన్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ పొలిటికల్ పార్టీల డొనేషన్ చూసి, ఎందుకంటే మరో 2 రోజులు పోతే ఈరోజు రేపు తర్వాత న్యూ ఇయర్ వస్తుంది. కొత్త సంవత్సరంలో కూడా అడుగు పెడుతున్న తరుణంలో ఈ ఏడాది రాజకీయ పార్టీలు తమ గ్రాఫ్ని ఒకసారి గత ఏడాదితో పోలుస్తూ చూసుకుంటున్నాయి. పొలిటికల్ పార్టీలకు వచ్చే విరాళాల విషయంలో ప్రతిపక్ష పార్టీ దూకుడు అధికార పార్టీని కలవర పెడుతుంది అనేసి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తుంది. అధికార కూటమిలోనే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కంటే ప్రతిపక్ష హోదా కూడా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి పెద్ద మొత్తంలో విరాళాలు రావడం ఒక పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా భయపడుతున్నారు. అంటే విరాళాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టాప్లో ఉందంటే విరాళాలు ఎవరు ఇస్తారు? మ్యాక్సిమం బిజినెస్ మ్యాన్స్ ఇస్తారు. అంటే బిజినెస్ మ్యాన్స్, వ్యాపారవేత్తలకు కూడా అర్థమైపోయింది నెక్స్ట్ రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేసి. ఎందుకంటే విరాళాలు ఇస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? ఏ పార్టీకి అయినా సరే విరాళాలు ఇస్తున్నారంటే ఆ పార్టీ దూసుకు వెళ్తుంది, ముందుకి పరిగెడుతుంది. సో నెక్స్ట్ రాబోయేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అనేసి కొంతమేర బలంగా వినబడుతుంది. దాంట్లో భాగంగానే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం. చూడండి, తెలుగుదేశం పార్టీకి 83 కోట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 140 కోట్లు, అప్రాక్సిమేట్లీగా డబల్. ఇక్కడ అర్థమైపోలేదా ఎవరి సత్తా ఏమిటో అనేది? కాబట్టి ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి ప్రభుత్వ అధికారులు కొంతమంది చాలా పేటరైపోతున్నారు. ఇది సమాజానికి మంచిది కాదు. మొన్న కూడా చూసాం, కొంతమంది వైసీపీ కార్యకర్తల్ని రోడ్డు మీద నడిపించుకుంటూ, ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చేశారు, నడిపించుకుంటూ తీసుకువెళ్ళారు. మానవ హక్కులకు భంగం సుప్రీంకోర్టు గైడ్లైన్సే చెప్తుంది, ఆ విధంగా చేయకూడదు అనేసి. కానీ మన ఏపీ పోలీసులు మాత్రం చేశారు. దానికి నిన్న డీజీపీ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు, మా దగ్గర పెట్రోలింగ్ వాహనాలు లేవు, అందుకే అలా చేయాల్సి వచ్చింది అనేసి. ఎంత దుర్భర పరిస్థితిలో ఉందో ఆంధ్రప్రదేశ్ ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. పెట్రోలింగ్ వెహికల్స్ కూడా లేవంట. పెట్రోలింగ్ వెహికల్స్ కూడా కొనే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో. అలాంటి దుర్భర దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందంటే దీనికి మించినటువంటి దరిద్రం ఇంకోటి ఉండదు. చాలా బ్యాడ్ నేమ్. ఎప్పుడైనా సరే దానికి సంబంధించి ఎక్కడైనా కోర్టులో కేసు వేస్తే ఎవరైనా
కోర్టుకి ఇలాంటి సమాధానం చెప్తే జడ్జీలు తుప్పుకొని వస్తారు నిజంగానే. మరి ఇంత అధ్వాన పరిస్థితిలో ఉందా మీ ఆర్థిక పరిస్థితి అనేసి. మీ ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లలో సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బీభత్సంగా తిరుగుతూ ఉంటారు కదయ్యా. అదేవిధంగా మీరు రీసెంట్గా 2-3 సలహాదారులుగా కూడా నియమించుకున్నారు కదా. ఆయన ఈనాడు శ్రీధర్ని, అదేవిధంగా ఇంకొక ఆయన ఎవరో మంతెన సత్యనారాయణ ఎవరో సలహాదారులుగా నియమించుకున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారులను నియమించుకుంటే అంతమంది ప్రభుత్వ ఖజానా మొత్తం కూడా దోపిడీ చేస్తున్నామని చెప్పేసి మాట్లాడారు. మరి ఇప్పుడు చెప్పాలా, ఆ సలహాదారుకి ఇచ్చే శాలరీ లేదో ఇచ్చేదేదో ఇదిగో ఆ పెట్రోలింగ్ వెహికల్స్కి ఖర్చు పెట్టి వాటిని కొనుగోలు చేస్తే చాలా బాగుంటుంది.